హాయ్ ఫ్రెండ్స్, మీరు సినిమా లవర్స్ అయితే మీకోసం ఈరోజు మేము తీసుకొచ్చిన స్పెషల్ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు మనం మాట్లాడబోతున్న సినిమా ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా, అదే పంజా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఒక ఐకానిక్ మూవీగా చెప్పుకునే ఈ సినిమా గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్పుకుంటారు? దాని లెగసీ, ఇంపాక్ట్, స్టైలిష్ ప్రజెంటేషన్, యువన్ శంకర్ రాజా సంగీతం, పవన్ కళ్యాణ్ గారి మేకోవర్, ఇవన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం. సో రెడీగా ఉన్నారా? లైక్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీరు మిస్ చేయకూడదు. పంజా 2011లో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు జే అనే గ్యాంగ్స్టర్ హిట్మ్యాన్ గా నటించారు. సారా జేన్ డయాస్, అంజలి లావణ్య, జాకీ ష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్, సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నీలిమా నగేష్, శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా యువన్ శంకర్ రాజా సంగీతంతో, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీతో ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమా కోల్కతా, పొల్లాచి, కారైకుడి, వాగమన్, పలాస వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. పంజా కథ జే అనే ఒక హిట్మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. జే ఒక అనాథ. భగవాన్ అనే గ్యాంగ్స్టర్కి లాయల్గా పనిచేస్తాడు. భగవాన్కి జేని ఒక కొడుకులా చూసుకుంటాడు. కాని భగవాన్ కొడుకుమున్న ఒక సైకోటిక్, క్రూరమైన వ్యక్తి. జే తన గ్యాంగ్స్టర్ లైఫ్తో పాటు ఒక నర్సరీని నడుపుతూ అక్కడ సంధ్య అనే అమ్మాయితో స్నేహం చేస్తాడు. సంధ్యతో జేకి ప్రేమ మొదలవుతుంది. కాని తన క్రిమినల్ లైఫ్ని ఆమెకు దాచిపెడతాడు. ఒకరోజు మున్నా భగవాన్ యొక్క అకౌంటెంట్ సభాపతిని అవమానిస్తాడు. దానికి ప్రతీకారంగా జే మున్నాని చంపేస్తాడు. దీంతో భగవాన్ జేని చంపాలని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడ నుంచి కథ ఒక ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్గా మారుతుంది. జే తన ప్రేమ, లాయల్టీ, గత జీవితం మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది కథ యొక్క కీలక భాగం. పంజా విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. దీనికి ప్రధాన కారణం దాని స్టైలిష్ ప్రజెంటేషన్. విష్ణువర్ధన్, ఒక తమిళ డైరెక్టర్, తన మార్క్ని తెలుగు సినిమాలో చూపించాడు. సినిమా యొక్క విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ అన్నీ హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్ని తలపించాయి. పిఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ కోల్కతా నగరం యొక్క డార్క్ అండ్ గ్రిట్టి వాతావరణాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. అది చూస్తున్న ప్రేక్షకులను విజువల్గా ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్ గురించి మాట్లాడకపోతే పంజా గురించి చర్చ అసంపూర్ణం. లైట్ బియర్డ్, స్టైలిష్ సూట్స్, కూల్ యాటిట్యూడ్తో పవన్ గారు ఒక హాలీవుడ్ హీరోలా కనిపించారు. జే పాత్రలో ఆయన చూపించిన సబ్టైల్ యాక్టింగ్, ఎమోషనల్ డెప్త్, యాక్షన్ సీన్స్లో చూపించిన యాజిలిటీ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. ప్రత్యేకించి పాపరాయుడు పాటలో ఆయన డాన్స్, టైటిల్ సాంగ్లో ఆయన స్టైల్ అభిమానులను ఓపేశాయి. పవన్ గారి ఫ్యాన్స్ ఈ సినిమాని ఒక ఐకానిక్ మూవీగా ఇప్పటికీ సెలబ్రేట్ చేస్తారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో పంజా విడుదలైన 12-13 సంవత్సరాల తర్వాత కూడా ఎవర్ స్టైలిష్ పంజా అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తూ ఉంటారు. పంజా సినిమాకి మరో పెద్ద ఆస్తి యువన్ శంకర్ రాజా గారి సంగీతం. ఆయన కంపోజ్ చేసిన 6 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఒక డిఫరెంట్ ఎనర్జీని తీసుకొచ్చాయి. పంజా, టైటిల్ సాంగ్, వెయ్యిరా, పాపరాయుడు వంటి పాటలు ఆ రోజుల్లో చార్ట్బస్టర్స్ అయ్యాయి. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పాటలకు మరింత జోష్ని జోడించాయి. టైటిల్ సాంగ్లో యువన్ స్వయంగా పాడిన నీ చుర 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 చూపులే పంజా అనే లైన్ ఇప్పటికీ ఫ్యాన్స్కి ఫేవరెట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క ఎమోషనల్, యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేసింది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియో లాంచ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్గా జరిగింది. అది ఆ రోజుల్లో ఒక పెద్ద ఈవెంట్. పంజా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా యొక్క స్టైలిష్ ఎగ్జిక్యూషన్, పవన్ గారి నటన, యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీని పొగడగా, మరికొంతమంది కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం,
సెకండ్ హాఫ్లో స్లో నరేషన్ని విమర్శించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. కాని సమయం గడిచే కొద్దీ ఈ సినిమా తెలుగు సినిమా లవర్స్ మధ్య ఒక కల్ట్ ఫాలోయింగ్ ని సంపాదించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ సినిమాని అండర్రేటెడ్ జెమ్ అని పిలుస్తారు. ఈ సినిమా జాన్ విక్ తో పోలికలను కూడా చూపిస్తూ కొంతమంది ఫ్యాన్స్ చర్చించారు. ఎందుకంటే రెండు సినిమాల్లోనూ ఒక హిట్మ్యాన్ యొక్క ఎమోషనల్ జర్నీని చూపించారు. సినిమా యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్, యాక్షన్, కొరియోగ్రఫీ అన్నీ టాప్ నాచ్. రాహుల్ కూడా రాసిన స్క్రీన్ ప్లే, అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కాని సెకండ్ హాఫ్లో కథ కొంచెం డైల్యూట్ అయినట్లు కొంతమంది ఫీల్ అయ్యారు. అయితే కొంతమంది సినిమాలో కామెడీ ట్రాక్ అంతగా కనెక్ట్ కాలేదని, అవి అనవసరంగా ఫీల్ అయ్యాయని విమర్శించారు. పంజా ఒక సాధారణ గ్యాంగ్స్టర్ సినిమా కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క లాయల్టీ, ప్రేమ, హింస మధ్య జరిగే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ని చూపించే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక స్టైలిష్ ట్రీట్ అయితే, సినిమా లవర్స్ కి ఇది ఒక టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న చిత్రం. సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని రికార్డులు బద్దలు కొట్టిందని, 6 రోజుల్లో 50 కోట్లు వసూలు చేసిందని కొంతమంది చెప్పినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయినప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ సినిమా గురించి చర్చిస్తూ దాని స్టైల్, సంగీతం, పవన్ గారి లుక్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. పంజా ఒక పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు, కానీ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. దాని స్టైలిష్ ఎగ్జిక్యూషన్, పవన్ కళ్యాణ్ గారి ఐకానిక్ పెర్ఫార్మెన్స్, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. మీరు పంజా సినిమా చూశారా? మీకు ఈ సినిమాలో ఏ సీన్ లేదా పాట బాగా నచ్చింది? కామెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. నీవు ఒక సినిమా లవర్ అయితే మా ఛానల్ నీకోసమే. మళ్ళీ కలుద్దాం. బై బై.